నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్కారం. బిఆర్ నాయుడు గారి మీద అనేక ఆరోపణలు అయితే మనం వింటూ వస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఆయన బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే చైర్మన్గా ఎంపికయ్యారో అప్పటి నుంచి ఒక యుద్ధమే మొదలుపెట్టారు. ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఈ పని తప్ప ఇంకే పని లేదు. ఆయన శనీశ్వరుడి విగ్రహాన్ని పట్టుకొని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి కౌస్తుభం దగ్గర ఖాళీ మద్యం బాటిల్ తనే వేసి ఆ ఒక వీడియో తీసుకొచ్చి అక్కడ ఒక దెబ్బ తీయాలనే ప్రయత్నం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు. ఇలా అనేకం ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం అనేది ఆయన పరిపాటి అయిపోయింది. గోవులు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. సో మొత్తానికి ఈ ఆరోపణలు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. కాకపోతే ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ యొక్క ప్లాన్ ఏంటి, వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు? నిజానికి నిందాక మీ ఆఫీస్లోకి వస్తుంటే నాకు ఒక లేఖ సంపాదించానండి. ఇది మీ మీద ఒక అమ్మాయి మీ ఎండి గారికి రాసిన లేఖ. మీరు లైంగికంగా వేధిస్తున్నారట. అంటే జగన్ అనే పేరు, నా పేరు జగన్ అనే పేరు మీద జగన్ అనే పేరుతోనే ఉంది. మీ ఎండి గారికే రాశారు. ఆ లేఖ నా దగ్గరికి వచ్చింది. మీరు శారీరకంగా వేధిస్తున్నారట, లైంగికంగా వేధిస్తున్నారట, రకరకాలుగా వేధిస్తున్నారు. ఒక లేఖ నా దగ్గరికి వచ్చింది. నా పైన ఏమంటారు? నేనైతే చేయలేదని చెప్తాను. 100% దానికి చూసారా, నేను ఒకటి అడిగితే మిమ్మల్ని మీరు సచ్యులుగా నిరూపించుకునేటువంటి ప్రయత్నం మీరు పడ్డారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ నన్ను అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేనప్పుడు కౌంటర్ అటాక్ గా మీ మీద దాడి చేయాలి. నా దగ్గర ఉన్నది ఉట్టి వైట్ పేపర్ మాత్రమే, ఏమీ లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నిజానికి మీ మీద ఒక లేఖ వచ్చిందండి. ఒక విక్టిమ్ ఎవరో రాశారు. ఎగ్జాంపుల్ మీ ఎండి గారికి రాశారనుకుందాం. ఆ లేఖ ఎవరి దగ్గర ఉండాలి? అయితే ఆ బాధితురాల దగ్గర ఉండాలి, జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే. లేదు ఆ లేఖ ఎవరికైతే చేరిందో ఎండి గారి దగ్గర, ఆయన దగ్గర ఉండాలి. నా దగ్గరికి ఎట్టొచ్చింది అసలు? నా దగ్గరికి ఎలా రావాలి అసలు? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు అనేటువంటి టీడీపీ బోర్డు మాజీ చైర్మన్, ఆయన ఒక లేఖ చదివాడు. ఆ లేఖ ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారికి రాసిందంట, బిఆర్ నాయుడు గారి గురించి. సరే, ఆ లేఖ ఎవరి దగ్గర ఉండాలి? అయితే ఆ మహిళ దగ్గర ఉండాలి, లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి ఎట్టు వచ్చింది? అంటే క్రియేట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నేనైతే ఏదైతే మీ మీద క్రియేట్ చేసి ఒక లేఖ చెప్పానో అలా క్రియేట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు ఏముందండి, నేను కూడా దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒక మహిళ ఏదో లేఖ రాసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లేఖ రాసినట్టు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మహిళ లేఖ రాస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారి విక్టిమ్ని ఆయనను వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక లేఖ రాస్తుంది. అట్లా నేను క్రియేట్ చేసి చూపించడానికి ఏముంది అసలు? దానికి ఒక అథెంటిటీ ఉండాలి కదా. క్రియేట్ చేసి చూపించడానికి ఎన్నైనా రాయొచ్చు, ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక మహిళ వచ్చి బిఆర్ నాయుడు గారు నన్ను వేధించారని కానీ కంప్లైంట్ చేయటం కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ జరిగిందా? సహజంగా మీడియా పని ఏంటి అంటే, మీడియా పని అయినా నాయకుడి పైన ఏంటంటే, ఒక బాధితురాలు వచ్చి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయటం. ఇక్కడ బాధితురాలు అంటూ ఎవరూ లేరు. ఒక క్రియేటెడ్ కట్టు కథ ఉంది తప్ప, ఆ కట్టు కథలోకి మహిళల పేర్లను లాగటం ఉంది తప్ప, ఇక్కడ విక్టిమ్స్ అంటూ ఎవరో వచ్చి ఒక కంప్లైంట్ చేయటం లేదు, ఒక మీడియా ముందు వాపోవటం లేదు. ఇప్పుడు ఆ విక్టిమ్స్ అంటే ఎలా ఉంటారని చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. జత్వాని అని మీకు ఐడియా ఉందా? ముంబైకి సంబంధించినటువంటి ఒక నటి. వాళ్ళ కుటుంబం కూడా చాలా ఉన్నతమైన కుటుంబం, చదువుకున్న కుటుంబం. వాళ్ళ మదరు ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజర్, వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ మేజరు. ఆ స్థాయి అదే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే కుటుంబం. ఈమె కూడా పిహెచ్డి స్కాలరు, చదువుకున్న వ్యక్తి. సరే, ఫ్యాషన్ రీత్యా సినిమా నటిగా ఉండవచ్చు కాక. అలాంటి కుటుంబం ఎక్కడో ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే ఆ కేసును వాపసు తీపించుకోవడం కోసం ఆ పారిశ్రామికవేత్త జిందాల్కి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వకాల్తా పుచ్చుకొని తన చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఒక మహిళను వేధించాడు. ఒక ఫేక్ కేసు ఏపీలో ఒక వైసీపీ నాయకుడితో పెట్టించేసి ఆమెని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో ఆమె కుటుంబాన్ని పెట్టి ఏ రకంగా వేధించారు. ఇప్పుడు సహజంగా ఒక వ్యక్తి మహిళను వేధించాడంటే వేరు, కానీ ప్రభుత్వమే ఒక మహిళను వేధించడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఆ మహిళ బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్టోరీ కాదు. ఆ జత్వాని అనేటువంటి నేను చెప్పినటువంటి మహిళ బయటకు వచ్చి చెప్పింది, నన్ను ప్రభుత్వం ఇలా వేధించింది, అక్రమ కేసు పెట్టింది, నిర్బంధం చేసింది గెస్ట్ హౌస్లో నన్ను నా కుటుంబాన్ని అని బయటకు వచ్చి చెప్పింది. అదిగాక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడని కూడా చెప్పింది. ఇంకా ఆ దరిద్రాలు చాలా ఉన్నాయండి. ఆ న్యూడ్ వీడియో కాల్స్ వైసీపీ కొత్త కాదు. ఇప్పుడు గోరంట మాధవ్ అనేటువంటి వ్యక్తి ఆ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడితే ఎప్పుడైనా వైసీపీ స్పందించిందా? ఇంకా అధికార ప్రతినిధి ఇచ్చింది. తర్వాత ఆ టైంలో స్పందించకపోగా వాసిరెడ్డి పద్మ గారని కొంత చదువుకున్న ఆవిడ న్యాయవాది వైసీపీని, అప్పుడు ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుమోటోగా అంటే, నీకు ఆ పదవి ఇచ్చింది మన పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, సపోర్ట్ చేయడానికి అని చెప్పారట. ఆవిడే చెప్పుకుంది బయటకు వచ్చి. సో ఆ పరిస్థితుల్లో వైసీపీ ఉండి ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించిన ఏదో వీడియో వచ్చింది, దాని మీద కనీసం ఎంక్వైరీ చేశారా, నిజమా కాదా, మనవాడే కాదా అనేది. కనీసం ఇంటర్నల్ కమిటీ ఉంది కదా. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా ఏదో కట్టు కథనల్లి
ఇప్పుడు అక్కడ జత్వాని ఉంది, విక్టిమ్ కాబట్టి అక్కడ మనం మాట్లాడుతున్నాం, మాట్లాడే అది అవకాశం మనకుంది. కానీ ఇక్కడ విక్టిమ్ ఎవరున్నారని, పైగా ఎవరి పేరుతో అయితే లేఖలు విడుదల చేశారో భూమన కరుణాకర్ రెడ్డి, ఆ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో కేసు పెట్టింది. నా పేరు వాడుకుంటున్నారు, నా ఫోటోలు వాడుకుంటున్నారు అని కేసు పెట్టింది. అంటే ఆ మహిళకే ఇష్టం లేకుండా ఆ మహిళ పేరు బయటకు తీసి ఇవాళ బయట వైసీపీ చేస్తున్న ఒక విపరీతమైన ప్రచారం. అది ఎవరిచ్చారండి హక్కు? ఒక మహిళ పేరు తీసి, ఒక మహిళ ఫోటో తీసి, ఒక మహిళ వీడియో తీసి వాడుకోవటానికి ఎవరిచ్చారు అధికారం? ఇవాళ పాపం అసలు సంబంధం లేని ఒక వ్యక్తి, పాపం తెనాలకు సంబంధించినటువంటి రేణుకాట, ఆమె ఫోటోలు వాడుతున్నారని ఆమె వాపోతూ ఒక వీడియో చేసింది. అసలు నాకేం సంబంధం స్వామి, దాంట్లో నా ఫోటోలు లాగేసి ఎక్కడెక్కడో లింకులు పెట్టి నాకు నా వీడియో నా ఫోటోలు సర్క్యూట్ అంటే ఏదో ఒకటి ఎవరో ఒకరి ఫోటోలు బిఆర్ నాయుడు గారితో కలిపి దాన్ని వైరల్ చేయాలి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని బదనం చేయాలి. ఎందుకు బదనం చేయాలంటే చాలా సీరియస్గా, ఇందా నేను చెప్పాను కదా, మీరు అడిగిన క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేనప్పుడు నాది ఎదురు దాడి అవుద్ది. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు సతీ సమేతంగా తిరుమల రాలేదు, పట్టు వస్త్రాలు సమర్పించలేదు అని అడుగుతున్నారు. తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని స్ట్రైట్గా అడుగుతున్నారు. తర్వాత మీరు ఒక నాస్తికుణ్ణి, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్ లీడర్ని, ఒక క్రిస్టియన్ భావాజాలం ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎందుకు నియమించారు అని అడుగుతున్నాడు. తర్వాత వైసీపీ అధికారం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబాకి టెండర్ ఎందుకు అప్పచెప్పారు అని అడుగుతున్నాడు. రెండోది, వాడు ఒక రసాయన మిశ్రమాన్ని పంపిస్తే అది కూడా 68 లక్షల కేజీల రసాయన మిశ్రమం, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 5 సంవత్సరాల పాటు రసాయన మిశ్రమాన్ని పంపిస్తే దాన్ని 20 కోట్ల లడ్డూల్లో కలిపి భక్తుడికి పంపిణీ చేయటం అనేది ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాడు. తర్వాత 72,000 దొంగతనం చేసిన ఒక వ్యక్తితోటి 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల్లో 40 కోట్ల రూపాయలు బయట బహిరంగ మార్కెట్లో విలువ చేసేటువంటి ఆస్తులు ఎలా రాపించుకున్నారు అని అడుగుతున్నాడు. 40 కోట్ల రూపాయలు ఉన్నోడు 72,000 దొంగతనం చేసే కర్మ ఏంటి? అంటే ఆ 40 కోట్లు దేవుడు సొమ్మేనా? దేవుడు సొమ్ముతో మీరు రాజీ పడేదేంది? పైగా జగన్మోహన్ రెడ్డి గారికి 40 కోట్ల ఆస్తి అనేది చిన్న విషయంగా కనపడటం ఏంటి అనేది అడుగుతున్నారు. ఇలా అడుగుతుంటే సమాధానం లేక వాళ్ళ కుంభకోణాలు ఒక్కొక్కడికి బయటకు వస్తూ ఉంటే, ఇప్పుడు 1 man కమిషన్ ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వైసీపీ క్లారిటీ ఉంది. ఈ 1 man కమిషన్ రిపోర్ట్లో భూమన కరుణాకర్ రెడ్డి పేరు వస్తుంది, వైవి సుబ్బారెడ్డి పేరు వస్తుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వస్తుంది. సో వాళ్ళ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినా చెప్పలేము. కాబట్టి ఒక క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం లేక బుకాయింపుతోటి డైవర్షన్ కోసం బిఆర్ నాయుడు గారి మీద వ్యక్తిగతమైన దాడి చేస్తున్నారు. ఏదో నేను విన్నాను, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎప్పుడో ఆ మహిళ వచ్చి వాళ్ళని అప్రోచ్ అయిందట. మరి అప్రోచ్ అయినప్పుడే మాట్లాడాల్సిందిగా, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను? 2019లో అని చెప్తున్నా. 2019లోనే మాట్లాడొచ్చు కదా, అప్పుడు ఎన్నికల సమయం నీకు అవసరం కూడా కదా. అదిగాక అదే లేఖలో 10 కోట్లు ఆఫర్ చేసింది వైసీపీ అని కూడా ఆయన పొరపాటున చదివేశాడు కూడా అక్కడ. అంటే డబ్బులు ఆఫర్ చేయటం, మాట్లాడించటం, వాళ్ళు మాట్లాడకపోతే మీకు మీరే క్రియేట్ చేసుకుని మాట్లాడటం ఏంటండి ఇది? వాట్ దిస్ నాన్ సెన్స్? అసలు ఒక మహిళ పేరుని, ఒక మహిళ ఏదో గుట్టుగా వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రాజకీయాలకు అతీతంగా, వాళ్ళ పేర్లు తీసి ఎవరండి వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయమన్నది? ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఈ ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డి ఎన్ని తప్పులు చేస్తున్నా వదిలిపెట్టడం వల్లే పదే తప్పులు చేస్తున్నాడా? ఒకసారి చనిపోని గోవుల్ని చనిపోయాయని ప్రచారం చేశాడు, ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి తిరుమలలో చనిపోయినని ఫోటోలు వైరల్ చేశాడు. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఎక్కడో శనీశ్వరుడు విగ్రహం కింద పడిపోతే అది విష్ణుమూర్తిది వెంకటేశ్వర స్వామిది అని చెప్పి ప్రచారం చేశాడు. తర్వాత కింద దొరికిన మద్యం బాటిల్ని పైన దొరికినాయి అని చెప్పి ప్రచారం చేశాడు. తర్వాత ఒకసారి సాక్షి కెమెరామెన్ అనుకుంటా కదా, మద్యం బాటిల్ కింద దాగిన చేసిపోయి పైన పెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసి దాని మీద భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ఏంటండి ఇది? అంటే అధికారంలో ఉన్నప్పుడేమో డైరెక్ట్గా దేవుడి మీద దాడి చేశారు, అధికారం పోయిన తర్వాత అవకాశం లేక దేవుడి భక్తుడి మీద, ఆనాడు దేవుడి మీద వీళ్ళు చేసిన కుంభకోణాలు బయట తీస్తున్న వ్యక్తుల మీద దాడి చేస్తారా? ఏంటిది? అంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? సో వైసీపీ నుంచి సమాజానికి సేఫ్టీ కావాలి, సగటు మహిళకి సేఫ్టీ కావాలి, సగటు కుటుంబాలకు సేఫ్టీ కావాలి, హిందూ మతానికి సేఫ్టీ కావాలి, హిందూ ధర్మానికి సేఫ్టీ కావాలి, హిందువుల మనోభావాలకు సేఫ్టీ కావాలి. ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డిని ఈ ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా అతను అదుపులో తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఇలాంటి అబద్ధాలని బయట వల్ల వేస్తూ మళ్ళా ఆయనకి ఏదో తెలుగు వచ్చి కాబట్టి రాడికల్ స్టూడెంట్ యూనియన్ పనిచేసి ఉన్నాడు కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా వాడుతూ జనం నమ్మేలా అబద్ధాలని ఒక ఫేక్ వీడియోలని క్రియేట్ చేసి ఫేక్ ఫోటోలను చూపిస్తూ
జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కాను ఇంకొకసారి ఆ నాలుక అబద్ధం ఆడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఉంది. సో ఖచ్చితంగా మీరున్నట్టుగా ఆ మహిళ ఎవరైతే తన ఫోటోలు వాడుకున్నారో ఆ మహిళ నుంచి ఒక కంప్లైంట్ రాబోతుందన్న సంగతి తెలుస్తుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.